జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న ఆ పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు మనం గురు శిష్యులకున్న యథార్థ సంబంధం గురించి మాట్లాడబోతున్నాం. గురువు, యథార్థ గురువు అని ఎవరిని అంటాం? ఊరికే కావిరంగు డ్రెస్ వేసుకుని మిగతా కలర్ డ్రెస్సులన్నీ వదిలేసి ఏవో 1-2 శాస్త్రాలకు తగిన విషయాలు తెలిసి పెట్టుకుని ప్రజలకు ఉపదేశించటం ఆరంభించడం, ఇలా అంతా ఉంటే అతన్ని యథార్థ గురువని నిజంగా చెప్పలేం. యథార్థ గురువనేవారు ఎవరంటే, ఎవరికి గుండెల్లో ఆర్తధ్యానం, రౌద్రధ్యానం లేవో వాళ్లే నిజమైన గురువు. వాళ్ళు భగవంతునికి తనను అర్పించుటలో త్యాగులై ఉంటారు. కాని యథార్థ గురువుగా ఉండడం కుదరదు. ఒకరికి ఎంతగా బయట నుంచి కష్టమని వచ్చినా, ప్రాబ్లం అని వచ్చినా, సొల్యూషన్ దొరకలేదు, డ్రెస్సు దొరకలేదు, వేరే ఏదీ దొరక్కపోతేనే వాళ్ల మనసులో కోపం, మర్యాద, మోహం, లోభం, ఆశ, ద్వేషం ఏవీ ఉండవు. లోపల ఉన్న భావనలు కూడా చెడిపోతాయని కాదు. అప్పుడొక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ ఆర్ద్రధ్యానం, రౌద్రధ్యానం దీనికి మించినవారుగా ఉంటేనే మనకి నిజమైనవారుగా ఉంటారు. వీళ్ల దగ్గర మనం చూసామంటే మంచి విషయం ప్రాప్తం అవుతుంది. రౌద్రధ్యానం లేకుంటే ఇప్పుడు ఎవరైనా మనల్ని అవమానపరిస్తే కోపం అనేది వస్తుంది కదా. లోపల నుండి వాళ్ళని దెబ్బతీయాలి అంటూ మనం కోపడతాం కదా. ఇలా దిద్దడానికి మనసులోకి ఆలోచనలొస్తాయి. తర్వాత ఈ ఆర్తధ్యానం అంటే బయట ఎవరికీ ఏమీ కావడం లేదు, ఎవరికీ ఏమీ బయటికి తెలీదు. రౌద్రధ్యానంలో అందరికీ తెలిసొస్తుంది, కానీ ఆర్తధ్యానంలో ఏదీ తెలీదు. తన పెళ్ళానికి కూడా దీని గురించి తెలీదు. వాళ్లల్లోనే బాధపడుతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. అయ్యో, మనకేమవుతుందో, ఈ జీవితం అనేది ఎలా నడుస్తుందో, ఈ విధంగా వాళ్లకు ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి. దీన్నే తమలోనే దిగులు పడుతూనే ఉంటారు. దీన్నే ఆర్త ధ్యానమని మనం అంటాం. ఇది సహించుకునే తత్వంగా ఉండాలి. ఇతరులకు దీని గురించి తెలియనే తెలీదు. ఈ ఆర్తధ్యానం, రౌద్రధ్యానం అనేది ఎవరికి పోయి చేరుతాయో వాళ్లనే మనం నిజమైన సద్గురువు అలాంటిది చెప్పడానికి అవుతుంది. ఆర్తధ్యానం యొక్క ఫలం మృగజాతిలో మనం వెళ్ళిపోవలసి ఉంటుంది. రౌద్రధ్యానంలోని ఫలం మనం నరకానికే పోవాల్సి ఉంటుంది. ఈ ఆర్తధ్యానం, రౌద్రధ్యానం రెండులో ఏ నిలకడకు తీసుకొస్తుందో చూడండి. ఎవరికి ఆర్తధ్యానం, రౌద్రధ్యానం లేవో, ఎంతగా విధి యొక్క విషయం తెగిపోయినా ఈ ఆర్తధ్యానం, రౌద్రధ్యానం ఉన్నాయి కదా, వాళ్లకు స్వయంగానే కంట్రోల్ అవుతాయి. దీన్ని ధర్మధ్యానమని చెప్తూ ఉంటారు. ఫలం ఈ రౌద్రధ్యానం, ఆర్తధ్యానం రెండూ లేకుండా ఉన్నారు. తద్వారా ధర్మధ్యానంలో ఎలా ఉన్నారో అతనే నిజమైన గురువుగా ఉంటారు. ఎప్పుడూ శాశ్వతంగా, అంటే మన లోతుల్లో ఉన్న జ్ఞానాన్ని వశపరిచి కోరికలను అణచి, ఎవరైనా ఇప్పుడు మనల్ని అవమానపరచారని అంటే వాళ్లను చెడామడా తిట్టడం వల్లనో లేక వాళ్లను అవమానపరచడం వల్లనో ఏదీ కాదు. వాళ్లను తప్పు, అది చెడ్డదని తలిస్తే ఇంకా చెప్తే ఎవరైనా అవమానపరిచారంటే అది మన కర్మవిధి ఫలితమే. ఈ రకంగా తలుచుకుని నడిమధ్యన ఉండిపోతే ఏ ఒక సమస్య ఉండదు. ఈ విధమైన ఒక పరిస్థితిని ఏర్పరచుకుంటే లోపల నుంచి మనకు ఈ తెలిసే తత్వమని ఒకటుంది. అది మనకు ఆటోమేటిక్గా సెట్ అయిందని అంటే ఈ ఆర్తధ్యానం, రౌద్రధ్యానం ఈ రెండూ మనకు నడిమధ్యన రాటు తేలిపోతే ఏ ఒక సమయంలోనూ మన నడిమంత్రపు సిరి మారిపోకూడదు. అతనే మనకు తగిన ఒక గురువుగా ఉంటారు. ఈ రకమైన ఒక గురువు దొరికితే అది మన పనులన్నిటినీ ముగించేస్తుంది. ఈ ధర్మధ్యానంలోనే ఉండి మీరు పైన ఆత్మధ్యానంలోకి పోయి చేరుకుంటారు. ఈ శుక్లధ్యానం ఆత్మ, నిరంతరాత్మ, శుద్ధాత్మ అనే విధంగా ఉన్నాయనంటే నిరంతరంగా ఉంటే దీన్నే మనం శుక్లధ్యానమని అంటాం.
ఎవరు మనల్ని ఈ ఆర్త రౌద్రధ్యానం లేకుండా స్వతంత్రతనంగా ఉంచగలుగుతారో అలా అని నిరంతరము వాళ్ళు శత్రు జ్ఞానపురుషులుగా అయిపోతారు. వీళ్లను కనిపెట్టడం చాలా కష్టం. అంటే ఒక శుక్లధ్యానం ఉన్నవారు ఈ జనన మరణం ఇందులోంచి విడిపోవడానికి తయారయ్యాడనే అర్థమొస్తుంది. నిజంగా వాళ్ళు విడుదలైపోతారు. ఆత్మతో లింకు వాళ్లకు దొరికిందంటే అర్థమవుతుంది. ఈ రకమైన జ్ఞాని కుదరడం చాలా చాలా కష్టమైంది. ఇలాంటి వారు దొరికితే మీ మనసులోంచి శుక్లధ్యానం విడిపోవడం నిజంగా కడతేరుతుంది. మీకు ఆర్తధ్యానం రౌద్రధ్యానం కలిగితే మీరు పరిహారం చేసుకుని కూడా ధర్మధ్యానానికి వచ్చేయచ్చు. ఈ స్థలంలో పరిహారం చేయడం ఎలా అంటే, సపోజ్ మిమ్మల్ని ఎవరైనా తిట్టారంటే లేక అవమానపరిచారంటే మీ మనసులో ఒక రకం దుఃఖం ఏర్పడుతుంది కదా, మీకు డిప్రెషన్ వచ్చినట్టుగానే ఉంటుంది. దిగులు వల్ల మీ మనసు బాగా బాధపడిపోతుంది. ఇది మాత్రం కాదు, మిమ్మల్ని ఎవరైనా తిట్టిపోసినా లేక అవమానపరిచినా వాళ్ల మీద మీకు చాలా కోపం రావడం మొదలవుతుంది. మీరు వాళ్లను మనసారా తిట్టుకుంటూనే ఉంటారు. దీనికోసం వాళ్లను పగ తీర్చుకోవాలని కూడా అనుకుంటారు. బయట మీరు చేస్తారో లేదో హృదయంలో ఆ భావన నలుగుతూనే ఉంటుంది. మనసు చాలా వాడిపోతుంది. ఈ సమయంలో మీరు ఏం చేయాలనంటే పరిహారం నిజంగా చేయాలి. ఇప్పటికీ నా మనోస్థితి ఇంతే, దీనివల్ల ఆర్తధ్యానం కలగొచ్చు లేదా రౌద్రధ్యానం కూడా మీకు కలగొచ్చు. దీనివల్ల నేనే నా కర్మవిధికి గురవుతున్నాను. ఇందులోంచి బయటపడాలంటే మీరు మనసులోనే పరిహారం చేసుకుని తీరాలి. మీరు పరిహారం ఏ విధంగా చేయాలంటే, ఎవరెవరు మిమ్మల్ని అవమానపరిచారో XYZ, ఆ XYZలో ఉన్న ఆ శుద్ధాత్మకి నమస్కారం చేసి మనసారా బాధపడి క్షమాపణ అడగాలి. నాకు నా మీద ఎక్కువ కోపం ఉండేది, అందువల్ల నేను క్షమాపణ కోరుతున్నాను, దిగులు పడతాను, ఇలా మళ్ళీ జరగదు, ఈ రకంగా నేను నిర్ణయించుకుంటాను అని మీరు అనాలి. ఈ శుద్ధాత్మ ఉంది చూసారా, దీన్ని శక్తి బాగా ఇవ్వు అని మీరు అడగాలి. నాకు శక్తినివ్వు. వాళ్ళ మనసులో నిలిచిన ఆ ఆత్మ దగ్గర మీరు మనసారా బాధగా క్షమాపణ అడగాలి. అప్పుడే మీకు చాలా పవర్ అనేది దొరుకుతుంది. ఇది మీకు కర్మవిధి కలిగించడం లేదు. కర్మవిధి ఉంటేనూ అది అయిపోతుంది. నెక్స్ట్ జన్మకి మీరు క్లియర్గా ఉన్నారు. ఇందులో ఆర్తధ్యానం ఉందని చెప్తే జంతువులగతో రౌద్రధ్యానం ఉంటే నరకగతి ఏర్పడి కర్మవిధికి గురవుతారు. పరిహారం చేయడం వల్ల ఇవన్నిటి నుంచి మీరు విడుదలవుతారు. ఇది ఒక పెద్ద విషయంగా చెప్పొచ్చని చెప్తే ఇంకా ఏం చెప్పేది. బిజినెస్లో మనం ఇతరులను వెధవల్ని చేసి వాళ్ల దగ్గర నుంచి మనం డబ్బు తీసుకుంటాం. ఇది రౌద్రధ్యానమనే మనం అంటాం. ఇప్పుడు బట్టలు కొట్టుంటే ఆ క్లాత్ కొని కొంచెం లాగి లాగి పెట్టి ఇస్తారు కదా, అందువల్ల అది ఇంకా పొడవుగా వస్తుంది. ఇది కూడా రౌద్రధ్యానమే, చాలా దారుణమైన రౌద్రధ్యానం. ఇది మాత్రం కాదు, ఇంకా చెప్తే ఎవరికీ ఈ అధికారం అనేది లేదు. మీకు అధికారం లేని స్థలంలో పోయి మీరు ఏదైనా తీసుకోవాలంటే పక్కన ఎవరున్నారో అదంతా రౌద్రధ్యానంలోనే మీకు వచ్చి చేరుతుంది. మన అధికారం ఎంతవరకో, మన హక్కులు ఎంతవరకో అంతవరకే మనం తీసుకోగలం. ఇంతకన్నా మనం వేరే దేని మీద, ఏ ఒక వస్తువు మీద నిజంగా ఆశ పెంచుకోకూడదు. ఇంతే మనకు. ఇది మనం కొంచెం ఆలోచిస్తే ధర్మధ్యానంలోనే ఉండిపోవచ్చు. లేదంటే సర్వము మీ నుంచి వెళ్ళిపోతాయి. తెలిసిందా? ఎందుకంటే ఏ ఒక విషయంలోనూ చెడ్డ కర్మవిధి ఏర్పడుతుందే, పరాయి వాళ్ల స్త్రీ మీద మన కన్ను నిజంగా పడకూడదు. పరాయి వాళ్ల గురించి ఏ ఒక పాడు ఆలోచన మన మనసులోకి నిజంగా దూరకూడదు. ఒక్కొక్క స్త్రీని మనం ఆత్మస్వరూపంగానే చూడాలి. ఉన్నత దృష్టితో మనం ఉండాలి. నీచమైన దృష్టితో మనం ఉండకూడదు. సర్వము ఆత్మే. ఒకవేళ ఎవరి గురించైనా మన దృష్టి పాడయ్యుంటే వెంటనే పరిహారం చేసేయాలి. తెలియకుండా ఆ దృష్టి వచ్చేసింది, ఇది నిజంగా ఉండకూడదు, ఇది నా పొరపాటే, వాళ్ల మనసులో కూర్చున్న పరమాత్మకి మనం
మనసారా క్షమాపణ అడగాలి. ఈ విధంగా మనం దిగులు పడిపోవాలి. తెలియకుండా తప్పు జరిగింది, మళ్ళీ ఈ తప్పు నిజంగా జరగదు, ఈ నిర్ణయంతో నేనున్నాను, ఇలాంటి ఒక పరిహారాన్ని మీరు నిజంగా చేసే తీరాలి. ఇది మాత్రం కాదు, మనం ఎవర్ని తప్పు అనుకున్నామో వాళ్ళ గుండెలో కొలువు ఉన్న పరమాత్మని మనం నిజంగా క్షమాపణ అడిగే తీరాలి. శక్తి దొరుకుతుంది. అందరికీ మనం మంచివే చేయాలి. ఈ రకంగా పరిహారం చేసేసి మీరు క్షమాపణ అడిగారంటే మీరు సర్వ కర్మ విధుల నుంచి విడుదలవ్వచ్చు. లేదంటే ఈ తప్పు ఒక బరువుగానే మారుతుంది. అందువల్లే గురువును చూశామంటే వాళ్ళు ధర్మధ్యానంలో ఉన్న దారిని చూపడం మొదలెడతారు. సద్గురువు మనకు సరైన దారి చూపించకపోతే మనం ఎంత కష్టపడాల్సి వస్తుంది. మనం ఈ తప్పు చేస్తే ఈ ఫలం ఉంటుందన్న విషయం కూడా మనకు తెలియకుండా పోతుంది కదా. దీనికి తగిన విషయాలు మనకు నేర్పించేవాళ్ళు లేకపోతే మనం ఎలా ఇటువంటివన్నీ తెలుసుకోగలుగుతాం? ఇవి తెలుసుకోవాలంటే ఒక సద్గురువుని మనం నిజంగా చూస్తేరాలి. అతను తన బాధ్యతల్ని తెలుసుకుని మన తప్పులన్నిటినీ చక్కదిద్దేస్తారు. మనల్ని శుభ్రం చేసేస్తారు. మొత్తంగా ప్యూర్గా చేసేస్తారు. పాడుబుద్ధులే లేకుండా పవిత్రంగా మార్చేస్తారు. దీనివల్ల మనకు ఒక విషయం అవసరమై ఉంది. అదే అంటే ఈ రకంగా మనకు నిజంగా ఒక సద్గురువు కుదరాలి. ఆయన మనల్ని అన్నిటి నుంచి విడిపించాలి. లేదంటే ఈ ఆర్తధ్యానం, రౌద్రధ్యానం, ఆర్తధ్యానం రౌద్రధ్యానంలోనే మనం ఉండిపోవాల్సిందే. ఆర్తధ్యానం, రౌద్రధ్యానం దేన్నంటాం? మీ ఇంటికి సడన్గా ఒకరోజు రాత్రి 10 గంటలకు 11 గంటలకు ఎవరో అతిథిగా వస్తారు. మీ ఇంట్లో అందరూ నిద్రపోతారు, మీరు మాత్రం పడుకోవడానికి అరేంజ్మెంట్ చేస్తూ ఉంటారు. అప్పుడు తలుపు కిటికీలన్నీ మూసేసి రాత్రి నిద్రకు తయారయ్యారు. ఈ రాత్రి 11 గంటలకి ఇంటి గుమ్మం ముందుండి తలుపు తడుతున్నారు. ఇంట్లో ఉన్న బెల్లు కొడుతున్నారు. తెరిచి మీరు చూస్తున్నారు. మీకున్న అలనాటి పాత ఫ్రెండ్ వచ్చి ఇంటి ముందుకొచ్చి నించున్నారు. చాలా సంవత్సరాలు గడిచి చూడడం వల్ల అతనికి చాలా సంతోషం. మిమ్మల్ని చూడగానే ఆయన చాలా సంతోషించారు. వెంటనే మీరు ఆయన్ని చూసి రావయ్యా అంటారు. ఆయనతోటి ఒక 15 మంది బయటికి వచ్చారు. పెట్టే బేడాతో అంతమంది మీ ఇంటికొస్తే బంధువులుగా వచ్చారు. బయట నించున్న వాళ్ళకి చూసి లోపలికి రండి అని మీరు అంటున్నారు. కానీ మీ మనసులో అరేరే ఏమిటి ఇతను ఈ టైంలో వచ్చేసాడే అని అనుకుంటారు. మనసు లోపల అయ్యో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియలేదే, వీడేంటి ఇప్పుడు అర్ధరాత్రిళ్ళు వచ్చి గొంతుకొస్తున్నాడు. 2 విషయాలు మీ మనసును నలిపాయి. ఎంతగా మీరు నోరారా రండి రండి అని పిలిచినా మీ గుండె లోపల అయ్యో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియలేదే, వీళ్ళెందుకు వచ్చి చచ్చారు అలా అని ఒక భావన ఏర్పడిపోతుంది. లోపల ఉన్నది బయటికి తెలిసిందంటే అది వచ్చి రౌద్ర ధ్యానంలోకి వెళ్ళి చేరుతుంది. బయట ఉన్న బంధువులకి ఏ విషయమూ తెలియలేదు. కానీ మీకు లోపలే ఉందంటే అది ఆర్తధ్యానంలో పోయి కలుస్తుంది. రెండూ మీకు దుష్ఫలితాలే ఇస్తుంది. అయినప్పటికీ రెండింటినీ అడ్డుకోవడమే మంచిది. మీరు బంధువుల్ని రండి రండని వాళ్లను లోపలికి పిలిచి కూర్చోమని అంటున్నారు. టీ, కాఫీ ఏదైనా తాగుతారా అని వాళ్లను అడుగుతున్నారు. మీ కుటుంబం ఆచారం అని ఒకటి ఉంది కదా, ఊరికే ఆ సంస్కృతిని బయట చూపడం కోసం ఏం తీసుకుంటారు, టీయా కాఫీయా అంటూ మీరు వాళ్లను అడుగుతారు. వెంటనే మిమ్మల్ని చూడ్డానికి వచ్చిన బంధువులు ఏమంటారు, టీ కాఫీలు అవన్నీ ఏమి వద్దు, ఇప్పటికీ కిచడి, చట్నీ లేదా ఏదైనా వెజిటబుల్స్ ఉంటే ఇవ్వండి, అదే మాకు చాలా ఎక్కువని అంటారు. సడన్గా ఎక్కడి నుంచో వచ్చేసి ఇంత పెద్ద డిమాండ్ వేరే వాళ్ళు చేస్తారు. వాళ్ళు చెప్పేది వినగానే మీ మనసు ఎక్కడికో వెళుతుంది. అయ్యో దీన్ని ఎవరు చేస్తారు, నా పెళ్ళాము ఇప్పుడు నిద్రపోయిందే, ఇప్పుడు తనను లేపాననుకోండి అది ఏం జరుగుతుందో తెలియదే, తనొచ్చి మాట్లాడదు, చేతులతోనే అంతా పలికిస్తుంది, ఇంత అర్ధరాత్రి వేళ ఎవరు బంధువులకి చేసి పెడతారు అంటూ నన్నే కదా తిడుతుంది, తనను లేపి ఇప్పుడు ఎలా అడిగేది. మీకు లోపల ఈ సర్వము రన్ అవుతుంది. కానీ దీనికి పైన మీరు ఏమీ చేయలేరు. బంధువులు వచ్చేశారు, వాళ్లను ఎక్కడ పడుకోబెట్టేది, అన్ని గదులు మూసేశామే, ఏం చేసేది. అబ్బాయి అమ్మాయి తమ తమ గదుల్లో పడుకున్నారు. ఇంతమంది పడుకోవడానికి బెడ్ కూడా లేదు. కంబళి ఏదైనా ఇద్దామనుకుంటే మన ఇంట్లో
అది కూడా లేదే. గుండెలో ఇంత స్థాయికి టెన్షన్ రన్ అవుతూనే ఉంటుంది. కానీ అదేమిటో బయటకు రండి రండి అని కూర్చోమని చెప్పేస్తారు. ఇంకేం చేస్తారు, పెళ్ళాన్ని లేపుతారు, తను అరుస్తూనే అన్ని పనులు చేస్తుంది. ఏం చేసేది, చేసే కదా తీరాలి. ఎందుకంటే గౌరవానికి సంబంధించిన విషయం కదా. అందరూ చేయొచ్చు, రొట్టెలు చేయొచ్చు, వెజిటబుల్స్ చేయొచ్చు, అన్నం వండొచ్చు, పప్పు కూడా చెయ్యొచ్చు. కానీ గుండెలో నుంచి వాళ్లను తిడుతూనే ఉండడం ఎక్కడ్నుంచి నేర్చుకున్నారో, విద్య బుద్ధిలే కొంచెం కూడా వీళ్ళకి లేదు. ఫోన్ చేసి కూడా వీళ్ళు వచ్చుండొచ్చు కదా, మొదటే మనం అన్నిటినీ రెడీ చేసుకుంటాం కదా అని చెప్తుంటారు. ఈ రకంగా చెప్పడం చాలా ఒక తప్పైన విషయం. ఇది ఆర్తధ్యానం, రౌద్రధ్యానం అవుతుంది. ఇది ఇతరులకు తెలిసిపోతుంది. ఎందుకంటే మన మొహం నుంచి కొన్ని వైబ్రేషన్స్ వస్తాయి కదా, ఇవి సర్వస్వము మీకు పసిగట్టేస్తాయి. బయట ఏమీ చెప్పకపోయినా కూడా అక్కడ బంధువులకు మన ముఖ భావన నుంచి ఈ విషయం తెలిసిపోతుంది. ఇంత రాత్రిలో మనం వచ్చేసాము, ఇది వచ్చి వీళ్లకు నచ్చలేదు, వీళ్లకు మనసుకు నచ్చలేదు. పాపం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏమీ ఒంటరిగా రాలేదే, అన్నిటినీ చెప్తున్నారు, చేస్తున్నారు. కానీ ధ్యానం పోతుంది. దీన్నే జ్ఞానులు ఏమనంటారు, ఏం దాదాజీ ఎప్పుడు అంటారే, మీ దగ్గర ఏం ఉందో దాన్ని ప్రేమగా అవతల వాళ్ళకి మీరిచ్చేయండి, లేదంటే వాళ్లతోటి తీసుకో అని చెప్పేయండి. బ్రెడ్డు టీయే ఇప్పుడు దొరికేది, అది తిని పడుకోండి అని చెప్తే వేరే ఏమీ దొరకదు, ఉన్నది తినేయమని చెప్పి నిద్రకు వెళ్ళండి. రాత్రి ఏమీ దొరకదు, ఉదయాన ఎలా కావాలన్నా తినొచ్చు. కానీ లోపలున్న భావన పాడు చేసుకోవద్దు. ప్రేమగా మీరు చెప్పండి. మీరు వాళ్లకు 2 రొట్టెలు ఇచ్చినా అది ప్రేమగా ఇవ్వండి. వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. మీరు ఆర్తధ్యానం, రౌద్రధ్యానంలోనే వచ్చి రుచించండి. అతను ఫ్రెండేగా, ప్రేమగా చెప్తే వినిపించుకోడా? ఇలా చూడవయ్యా, ఈ టైంలో ఇకపై ఏమీ చేయలేము. అలా చేస్తే నా పెళ్ళాం చేసి పెట్టలేదు, తను చాలా కోపంగానే మాట్లాడుతుంది. ఇప్పటికీ టీ, కాఫీ ఏదైనా కావాలంటే తాగేయండి, తినడానికి ఏమిస్తుందో అది తినేయండి, మీరు వేరే ఏమీ తన దగ్గర అడగొద్దు అంటారు. కానీ మార్నింగ్ అవగానే నువ్వు ఏం కావాలన్నా అడుగయ్యా, నువ్వు లడ్డు కూడా అడుగు, లేదా జిలేబీ ఏం కావాలన్నా అడుగు, నేను చేసి పెడతాను. మీరు ఇలా ప్రేమగా మాట్లాడి టీ, కాఫీ ఇచ్చి వాళ్లకు ఉన్నది తినిపిస్తే వాళ్ళు ఏం వద్దనా అంటారు. నాకు అదంతా వద్దు, ఇదంతా కావాలని అంటారు. ఉత్తినే షో చూపించటానికి ఇదంతా మీరు చేస్తున్నారే తప్ప లోపల పాడుబుద్ధిలే మెదులుతున్నాయి. ఇదంతా చాలా చాలా తప్పు. గుండెలో భావనకు చెడగొట్టకుండా ప్రేమగా చెప్పండి, వాళ్ళు అది స్వీకరిస్తారు. వాళ్ళు మీ బంధువులే కదా. మీ లెక్క ప్రకారం వాళ్ళు చేరుకున్నది ఎందుకోసమని మనం తెలుసుకోవాలి. ఏ ఒక ఎదురుచూపు లేకుండా మన దగ్గరికి వచ్చారు కదా, వాళ్ల కోసం మీ సర్వస్వం ఇచ్చేయకండి. ఆర్తధ్యానం, రౌద్రధ్యానాన్ని రప్పించుకోకండి. మంచి మనసుతో ప్రేమగా, స్నేహంగా వాళ్లకు అన్నం పెట్టండి. మనసులో పాడుభావన ఉంటే తప్పు జరిగిందని పరిహారం చేయండి. మనం ఏ విధంగా ఉండాలంటే ఎప్పుడు ఆత్మజ్ఞానంలోనూ ఉండడం వల్ల భావన అనేది ఎన్నటికీ మంచితనంగా ఉండాలి. ఏ ఒక లెక్క ప్రకారం ఉందో అది అలాగే పూర్తి చేసేయండి. భావన మాత్రం మీరు చెడగొట్టుకోవద్దు. వాళ్లే ఇలా చేస్తున్నారని ఆలోచన వచ్చేస్తే వెంటనే దానికోసం మీరు బాధపడి పరిహారం చేసి క్షమాపణ అడగండి. నేను ఆత్మ శరీరం నుంచి వేరుపడ్డాను అనుకుంటే పరిహారం చేయడం వల్ల మీకు నిజంగా పొరపాట్లు అరైజ్ అయిపోతాయి. ఇది చాలా అవసరం. ధ్యానం అనేదాన్ని తీసుకొచ్చి వదిలేయకూడదు. వాళ్ళు ఏం చేస్తారు, మహారాజా చెప్పింది చేస్తారు. రోజు 5 సార్లు 108 సార్లు భగవంతుని జపించాలని చెప్పేవారు. రామ రామ హరే హరే, హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే అని. ఓం నమశివాయ, ఓం నమశివాయ అని అనాలి. ఓం నమశివాయ, ఓం నమశివాయ అని అనాలి. అత్తగారు రోజూ లేచి జపం చేసుకుంటూ ఆసీనులవుతారు. అప్పుడే వంటగదిలోంచి పెద్ద శబ్దం ఢమాలని మనకు వినపడుతుంది. పెద్ద శబ్దం వస్తుంది. ఓం నమశివాయ, ఓం నమశివాయ అని చెప్పి ఈ అత్తగారు సడన్గా కోడల ఏమైంది అని అడుగుతారు. దేన్ని పగలగొట్టావు? వెంటనే లోపల నుంచి కోడలు, అత్తగారు మీ తలకాయనే ఇప్పుడు నేను పగలగొట్టాను అని అంటుంది. నీ పని చూసుకో, ఇక్కడేం చూస్తున్నావు, ఏం కావాలన్నా జరగని అని చెబుతుంది. తన దృష్టి జపం మీదుందా? తన దృష్టి ఇంటి మీద అటూ ఇటూ అలమటిస్తూ ఉంది. కోడలేం చేస్తుంది? ఏం అందో అనే దాంట్లోనే తన దృష్టి ఉంది.
చూశారా, అందరూ అత్తగారులు నవ్వుతున్నారు. అత్తగారు ఈ విధంగానే ఉంటారు. అత్తగారి వాళ్ళ అత్తగారు ఇదే కదా చేస్తుంటారు. ఇదంతా ఎన్నో ఏళ్లగా జరుగుతూనే ఉంది. ఈ విధంగా మీరు చేయకండి. జపం చేసే టైంలో మీ దృష్టి జపం మీదే ఉండాలి, వేరే దేని మీదికి పోకూడదు. మీరు భావన చూపించో లేక అందులోనే దృష్టి ఉందని చెప్తే లోకంలో ఉన్న అన్ని విషయాలు ఇవన్నిటినీ వదిలేసి అరగంట సేపో లేదా 1 గంట సేపో మీరు భగవంతుడిని మాత్రం తలుచుకుని నమస్కారం చేయండి. ఏం కావాలన్నా జరగని, మీరు దిగులు పడకండి, నేను నా మనసు జపం నుంచి బయటికి రావని మీరు చెప్పండి. ఇది చేయకుండా నా వల్ల ఈవేళ జపం చేయలేకపోయాను, మనందరి జపం సగంలోనే కట్టయిందే, ఇలా అంతా జరిగింది, ఈ రకంగా జరగకుండా ఉండడానికి మనం దృష్టి సారించాలి. మాలలు వేసి జపించడం అంతా చేతిలో ఉన్నంతవరకే. జపం చేసేవాళ్ళు సరిగ్గా లేరనంటే వాళ్ళు జపం చేసి ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి చూద్దాం. జపం దాదాజీ చెప్పేవారు, కర్రతోటి జపం చెయ్యి. ఆత్మ అనేది ప్రాణం ఉన్నదే కదా, అది ఏ రకంగా కావాలన్నా కిందికి తోసేయచ్చు. నువ్వు లోలోన ప్రాణమున్న జపాన్ని చెయ్యి. అప్పుడు బయటికి వచ్చి ఏ ఒక జపము చేయలేకపోతుంది. గుండెలో ఉన్న మంచితనంతో జపం చెయ్యి. లేదని చెప్తే తప్పుడు దారిలో నిన్ను తీసుకెళ్లి పారేస్తుంది. ఇది చాలా అవసరం. ఏ ఒక కార్యం చేసినా అది జాగ్రత్తగా చేయాలి, అదే మంచిది. ఒక కుర్రాడు నన్ను కలవడానికి వస్తాడు. వాడు ఎప్పుడూ జపం చేస్తూనే ఉంటాడు. వాడికి ఒక 5 లేక 7 ఏళ్ళు ఉంటాయనుకోండి. వాడికి ఎవరో గురూజీ చెప్పారని చెప్పి ఒకసారి అతను జపం చేపట్టాడు. ప్రతిరోజు జపం చేస్తూనే ఉన్నాడు. వాడు ఎప్పుడూ అలా కూర్చుని నమో నారాయణ నమో నారాయణ అని చెప్తూ ఉంటాడు. కొంతసేపే అలా చెప్తూ ఉంటాడు. తర్వాత తను గురూజీని చూడ్డానికి వెళ్ళినప్పుడు 2 సార్లు జపించాలని అన్నాడు. ఏం చేశాడు? తర్వాత 3 సార్లు ఎక్కువ అవుతూనే పోతూ ఉండేది. ఆ తర్వాత వాడికి సమయమే దొరకలేదు. ఏం చేసేది? గురువుగారి ఆజ్ఞలని తను పాటించాలి కదా. అందువల్ల గురువుని పోయి కలిసి, గురువు మీరు 5 సార్లు జపించాలి అంటున్నారు, దానికి నాకు టైమే ఉండటం లేదని అన్నాడు. తను వచ్చి ఇలా జపాన్నే రోజంతా చేస్తూ కూర్చుంటే ఎలా నేను స్కూల్కి వెళ్ళగలను, ఎలా హోంవర్క్ చేయాలని అడిగాడు. అప్పుడు గురువు గారు ఏమన్నారంటే, సరే టైం ఎంతైనా పర్వాలేదు, 5 సార్లు చెయ్యి. 5 సార్లు నువ్వు చాలా స్పీడ్గా ఎక్కువసేపు చేసుకో. ఆ తర్వాత ఆ కుర్రాడు ఏం చేశాడో తెలుసా? మొదటంతా వచ్చి నమో హరినారాయణ నమో హరినారాయణ అంటూ అనేవాడు. అదే ఏమైందంటే నమో నారాయణ నమో నారాయణ నమో నారాయణ అంతే. ఏం చేసేది చెప్పండి చూద్దాం. ఇదంతా శ్రద్ధతో చేయాలి, అందులోనూ శ్రద్ధ లేదు. బయటికి అనేటప్పుడంతా లోలోన మనం సరైన జపం చేయడం లేదు. అంటే చెప్తూనే ఉన్నాడు. మన ఉద్యోగము చెడిపోయింది, మన ఆలోచన చెదిరిపోయింది. అందువల్ల నేను ఏమంటానంటే, ఒకటి చేయండి, ఒకసారి మాత్రం మీరు ఒక మంత్రం చెప్పండి. కానీ అదైనా పూర్తి మెలకువతోటి, కల్లా కపటం లేని మనసుతో మీరు చేసేయండి.